హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో డిఎల్ఈడి 2018-20కి సంబంధించి స్పాట్ కోటా మరియు మేనేజ్మెంట్ కోటా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క ఫైనల్ లెసన్ ప్రాక్టికల్ ఎగ్జామ్ సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎస్టర్డే మీకు షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ అయితే అందించాం. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి ఈ నెల 7వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయని చెప్పి అందించాము. ఓకే, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీకు స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే ఎస్టర్డే ఈవినింగ్ మనకు మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇచ్చారు. రివైజ్డ్ షెడ్యూల్ అని చెప్పి మరొక కొత్త తేదీలు అయితే ప్రకటించడం జరిగింది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు. ఓకేనా, సో మీరు రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారంగానే ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకసారి చూడండి, మీకు చూపిస్తున్నాను. ఓకే, దీని ప్రకారంగా ఎవరైతే 2018-20కి సంబంధించి డిఎల్ఈడి బ్యాచ్ వారైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్కి సంబంధించి మేనేజ్మెంట్ కోటా స్పాట్ అడ్మిషన్ కోటా విద్యార్థులు, సో వీరందరి యొక్క ఫైనల్ లెసన్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి ఫస్ట్ స్పెల్ వారికి అయితే 14/3/2022 నుంచి 21/3/2022 వరకు జరుగుతాయి. ఓకే, ఒకవేళ సెకండ్ స్పెల్ వారైతే 22/3/2022 నుంచి 29/3/2022 వరకు కూడా జరుగుతాయి. ఓకే, కేవలం మీ బ్యాచ్ వారే కాకుండా మీకంటే ముందు బ్యాచెస్ వారు ఎవరైనా సరే ఎగ్జామ్స్కి గతంలో ఫెయిల్ అయిపోయినా అటెండ్ కాకపోయినా వారు కూడా మీతో పాటు ఈ ఎగ్జామ్స్ రాసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఇది రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారంగా జరుగుతుందన్నమాట. సో 14/3/2022 నుంచి అయితే ప్రారంభం కాబోతున్నాయి. అందువల్ల ప్రీవియస్ వీడియోస్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చామో అది కరెక్షన్ అయితే చేసుకుందాం. ఓకే, రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారంగా మీకు ఎగ్జామ్ డేట్స్ అయితే మారాయి. ఓకే, మీ మిత్రులందరికీ కూడా తెలియచేయండి. పాత డేట్లు అయితే కాదు, సో కొత్త డేట్స్ అయితే ఇచ్చారు మనకు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ అనేవి మన యొక్క ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.